పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయిల్ పాము సాగు విస్తరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఏళ్లుగా రైతులు ఆయిల్ పాము సాగు చేపడుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జిల్లాలోని సాలూరు మండలంలో దాదాపు 6,600 ఎకరాల్లో ఆయిల్ పాము సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ధర ఆశాజనకంగా ఉండటం, ప్రభుత్వం సైతం సాగుకు రాయితీలను అందిస్తూ ఉండటంతో రైతులు ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మేము పామాయిల్ చేస్తున్నాము. పామాయిల్ మొక్కలు వేసిన తర్వాత దాంతో అంతర పంట కింద అరటి వేసుకుంటే 3 సంవత్సరాల పాటు మొక్కకి నీరుకి కానీ నీడకు కానీ ఇబ్బంది లేకుండా మొక్క బాగా పెరుగుతుంది. దాని తర్వాత 4-5 సంవత్సరాల్లోని గెల్ల రావటం ప్రారంభమవుతాయి. 6వ సంవత్సరం నుంచి ఎకరానికి 10 టన్నుల చొప్పున దిగుబడి వస్తుంది. ప్రజెంట్ మార్కెట్ 23,860 రూపాయలు ఉండటం వలన రైతులకి ఎకరానికి 1,50,000 దాకా మిగులుతుంది. టన్నుకి 1,200 రూపాయల చొప్పున కోత కూలి, ఎరువులు, దీనికల్లా నీరు ఎక్కువే కావాలి. చెట్టుకు వచ్చేసరికి రోజుకి 200 లీటర్ల చొప్పున మనం నీళ్లు వాటికి ప్రొవైడ్ చేయగలగాలి. పామాయిల్తో పాటు 7-8 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్క, కోకో అంతర పంటల కింద వేసుకుంటే దాని వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కౌలుదారులు అయితే ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున కూడా కౌలుకు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. పామాయిల్ తోట వేసానండి. సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది సుమారుగా. దీని మీద ఒక 3 సంవత్సరాల వరకు అరటి మధ్యన వేసానండి. అరటి తీసిన తర్వాత మొక్కలు పెరిగిన తర్వాత సంవత్సరం ఎదుగుతూ ఆ రోజుల్లో 9,000, 10,000 కంటే ఈ రోజుల్లోనే ఇప్పుడు బాగానే బెనిఫిట్ ఉందండి. దగ్గర 23,000 వరకు ఇప్పుడు వస్తుందండి. మాకు ఎకరాకి 8 టన్నులు, ఆ 7 టన్నులు ఎట్టి పరిస్థితుల్లో తగ్గలేదండి. 7-8 టన్నుల వల్ల సుమారు 6 లక్షల వరకు వస్తుంది. పెట్టుబడి మాత్రం 2 లక్షల వరకు అయిపోతుందండి. మాత్రం ఈ పామాయిల్ తోట వల్ల నాకు బెనిఫిట్ ఉందండి. రాధికా వాళ్ళకి మేము ఇచ్చామండి. రాధికా అగ్రిమెంట్ ఇది. పేమెంట్ మాత్రం 15 రోజులకు ఒకసారి 20 రోజులు పడుతుందిలేండి. పేమెంట్లు మాత్రం లోటు లేదు. నేను 4 ఎకరాలు వేసుకున్నాను. ఎకరాకి 8 టన్నుల చొప్పున వస్తున్నది. టన్నుకి 23,800 రూపాయలు పెరిగింది. ఈ పెరగడంతో నాకు ఎకరాకి 35,000 రూపాయలు ఖర్చు పోగా 75,000 రూపాయలు మిగులుతున్నది. ఆయిల్ పాము నాటిన 4 ఏళ్లకు దిగుబడి చేతికి వస్తుంది కాబట్టి అప్పటి వరకు అంతర పంటలు సాగు చేసుకునేందుకు ఎకరాకు 2,100 చొప్పున 4 సంవత్సరాల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలియజేశారు. నీటి వసతి ఉన్న రైతులు ఇటు దిశగా అడుగులు వేయాలంటూ సూచిస్తున్నారు. ప్రస్తుతం సాలూరు మండలంలో ఆయిల్ పామ్ 6,600 ఎకరాల్లో సాగులో ఉంది. అయితే నీటి వస్తున్న రైతులందరూ కూడా వరి, మొక్కజొన్న తదితర పంటల నుంచి పామాయిల్ వైపుకి మారాలి. ఎందుకు పామాయిల్ సాగు చేసుకోవాలి అంటే ప్రతి పంట కూడా రైతు వేసేటప్పుడు ముఖ్యంగా చూసేది మార్కెట్ ధర ఉందా లేదా అనేది. అయితే ఈ పామాయిల్కి కేంద్ర ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది కాబట్టి మనకి గిట్టుబాటు ధర లేదు అన్న సమస్య అయితే లేదు కాబట్టి పామాయిల్ వైపు నీటి వస్తున్న రైతులు ఖచ్చితంగా సాగు చేయాలి. మొదటి 4 సంవత్సరాల్లో మనకి దిగుబడి రాదు కాబట్టి ప్రభుత్వమే ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎకరాకి 2,100 చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తుంది. పామాయిల్ అంతర పంటగా అరటి కానీ, కూరగాయలు, పసుపు, అల్లం, పెసర, మినుములు లాంటి అంతర పంటలు వేసుకోవడానికి కూడా ఎకరాకి 2,100 చొప్పున సబ్సిడీ ఇస్తుంది. 10 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. ఈ విధంగా మనకి ఎప్పుడూ లేనంతగా టన్ను 23,860 రూపాయలుగా ఉంది. కాబట్టి మనకి 10 టన్నులు వచ్చే ఎకరా తోట నుంచి 2,30,000 వరకు కూడా మనకి ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి ఖర్చులు ఒక 60,000 తీసేయగా 1,60,000 వరకు కూడా రైతుకి నికర ఆదాయం వస్తుంది. ఇలాగే ఒక 5 సంవత్సరాలు దాటిన పెద్ద పామాయిల్ తోటల్లో కోకో కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. ఈ విధంగా కోకో వేయడం వలన మనకి 70,000 నుంచి 80,000 అదనపు ఆదాయం కూడా రైతు పొందవచ్చు. ఇప్పుడు సాలూరులో చాలా వరకు కూడా మనకి రైతులకి పామాయిల్ సాగు పైన అవగాహన ఉంది. చాలా వరకు ఎస్టీ రైతులు, గిరిజన రైతులు కూడా మనకి పామాయిల్ సాగు వైపు మారుతున్నారు. ఈ సంవత్సరం కూడా మనకి ప్రభుత్వం 1000 ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని లక్ష్యం నిర్దేశించింది. కాబట్టి నీటి వస్తున్న రైతులు మనకి పామాయిల్ వైపు మారాలని, సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల వైపు మారి ఆదాయపరంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. నూనె గింజ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయిల్ పాము సాగు రైతులకు కలిసొచ్చే పంట అని అధికారులు సూచిస్తున్నారు.